ఏమండి, మీలో మహాజ్ఞానులు ఉన్నారు, నేను కాదనటం లేదు. మీరు చాలా తెలివిపరులు ఉన్నారు, మీరు కాదనట్లేదు. కానీ మీరు ఎంత తెలివిపరులైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత గొప్ప వాళ్ళైనా మీకు ఒక విషయాన్ని చెప్పాలండి. నేను ఏంటి అని చెప్పాలంటే, మనిషి మరణం తర్వాత ఖచ్చితంగా ఒక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు మీరు సిద్ధపడాలండి అని చెప్పాడండి పౌలు గారు. అవునా అని కొందరు హేళన చేశారు. మరొకసారి చెప్పు అని హేళన చేశారు. అదే మాట మనం చదువుకున్నాం. దీనిని గూర్చి చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అంటే భలే చెప్పారులేండి, చనిపోయిన తర్వాత మరలా ఎలా బ్రతుకుతాడండి మనిషి, మరొకసారి చెప్పు అని హేళన చేశారట. ఎవరు అనంటే వారు ఎంత గొప్పవారంటే అప్పటికి ప్రపంచంలో, లోకంలో ఎంత గొప్పవారు, వారి గురించి దేవుడు రాయించిన మాట ఎక్కడ, ఇదే 17వ అధ్యాయంలోని 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఇండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయినాయి. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూరీలను స్తోయికులను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. చూసారా, కొందరు జ్ఞానులు వాదించారట. ఎపిక్యూరీలు అని, స్తోయికులు అని. వీళ్ళు జ్ఞానులు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా అండి? మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందండి? ఎపిక్యూరీలు, స్తోయికులు అంటే చదువుకున్న పిల్లవాళ్ళకి తెలుసు అనుకుంటాను. ఏమండి, సోక్రటీస్ అంటే మీకు తెలుసు కదా, అంత ఎందుకండి, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకుంటాం చూసారా. ఆయన ఎక్కటోటి తెలుసా? ఇది ఏథెన్స్, పౌలు గారు మాట్లాడిన ఏథెన్స్ పట్టణం వాడు. ఆయన ఎవరి శిష్యుడు అంటే ప్లేటో ద గ్రేట్ అని చెప్పుకుంటాం కదా, తత్వవేత్త. ఆ ప్లేటో శిష్యుడు ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ ప్లేటో ఎవరు? పైకి వెళ్తే ఏమండి, ఈ ప్లేటో ఎవరు? పైకి వెళ్ళగలిగితే సోక్రటీస్ వాళ్ళ శిష్యుడు. వాళ్ళంతా కూడా ఆత్మ పరిశీలన అనుకునేవాళ్ళు. అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ మానవ జీవితంలో మన ఆత్మ ఎక్కడుంది, అసలు మనశ్శాంతి కోసం మనం ఏం బ్రతకాలి, ఎలా బ్రతకాలని ఈ తత్వవేత్తలంతా కూడా ఆ జాతికి చెందిన వారే. ఇక్కడ మనం చదువుకున్నాం ఎవరు వాళ్ళు? స్తోయికులు, అలాగే ఎపిక్యూరీలు. ఎపిక్యూరీలు అంటేనే చదువుకున్న పిల్లలు, కొంచెం తత్వజ్ఞానం తెలిసిన వారికి చాలా తెలుసు. ఎపిక్యూరీలు అంటే వాళ్ళు ఎంత ఖచ్చితంగా మాట్లాడంటే, మనశ్శాంతి కోసం నువ్వు బ్రతుకు, అంతేగాని ఏదో దేవుడు అని భయంతో నువ్వు బ్రతకొద్దు అంటాడు. అయిపోయింది మనకు అక్కడే. ఇక దేవుడు అంటే నిజంగా అండి భయం ఎందుకు? మనం అసలు మనశ్శాంతి కొరకే బ్రతకాల వాళ్ళ ఫిలాసఫీ అదే. స్తోయికులు వాళ్ళు కూడా ఫిలాసఫర్స్ అనమాట, తత్వవేత్తలు. వాళ్ళు కూడా అంటే ఏమని మాట్లాడతారంటే ఈ భూమి మీద ఉన్న జీవితమే శాశ్వతం. తత్వవేత్తలు అంటే ఫిలాసఫర్స్. పిహెచ్డి అంట కదా ఏమండి, ఫిలాసఫీ ఏమైనా పిహెచ్డీలు చేస్తారు గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు. నువ్వు ఎంత చదివినా చావక తప్పదు, నువ్వెంత ఉద్యోగం చేసినా చావక తప్పదు, నువ్వెంత గొప్పవాడైనా చావక తప్పదు, నీకెంత తెలివి ఉన్నా చావక తప్పదు. అదే చెప్తున్నాడు, నువ్వెంత జ్ఞానమైనా చావక తప్పదు. చచ్చిన తర్వాత ఉండబోయే జీవితాన్ని మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి వారితో వాదించాడు. ఎంత గొప్పగా వాదించాడంటేనండి, ఏథెన్స్ అంటేనే ఎంత తెలివిగల వారు ఉంటారండి. ఇప్పుడు మన దేశం ఏంటి? డెమోక్రసీ కంట్రీ. డెమోక్రసీ అంటే మన రాజ్యాంగం ద గ్రేట్ అంబేద్కర్ గారు రాశారు. నిజంగా ఆయనకు వందనం. ఆయన రాశారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను తీసి ఆయన రాశాడు కదండి. ఆ డెమోక్రసీ పుట్టిన ఇల్లే ఇదిగో ఏథెన్స్, గ్రీక్ ప్రాంతం. డెమోక్రసీ ఫస్ట్గా ఆడపిల్లలకు ఓటు హక్కు వచ్చింది ఈ ఏథెన్స్ నగరంలోనే. ఇప్పుడు మీరు చదువుతున్నారు బైబిల్, ఏథెన్స్ అక్కడనే ఆడపిల్లలకు ఓటు హక్కు వచ్చింది, అక్కడనే డెమోక్రసీ పుట్టింది. అక్కడే ఇంకా చెప్పాలండి, మన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కర్నూలులో కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఏమండి ఈ యూనివర్సిటీ చదువు కొరకు విశ్వవిద్యాలయం నిర్మించింది మొట్టమొదటిసారిగా ఎక్కడంటే ఏథెన్స్ నగరంలోనే, అంటే ఈ గ్రీకు ప్రాంతంలోనే. అంత జ్ఞానులున్న దగ్గరకు ఏం తెలియలేదంటే, వాళ్ళకి ఏం తెలియదంటే ప్రొఫెసర్లు ఉన్నారు, తెలియగలవారు ఉన్నారు, అందరూ తెలుసు, అన్నీ తెలుసు, కానీ మరణం తర్వాత ఉండబోయే జీవితాన్ని గురించి వారికి తెలియదు.